నేను ఒక న్యూస్ చూసాను ఈరోజు. సో బేసిక్ గా ఎలిమోనీ అనేది అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఎలిమోనీ అనేది హస్బెండ్ తీసుకోవచ్చు, వైఫ్ తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు అనమాట. ఫినాన్షియల్ గా ఇండిపెండెంట్ లేని వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే ఇండియాలో ఇంట్లో చూసుకోవాలని చెప్పి లేకుంటే పిల్లల్ని చూసుకోవాలని చెప్పి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పెళ్ళవగానే జాబులు మార్పిచ్చేస్తారనమాట. అది ఇది చూసుకోవడం కష్టమవుతుంది అట్లా ఇట్లా అని చెప్పేసి. అండ్ ఆల్సో చాలా సార్లు ఏమైందంటే ఉమెన్ వోంట్ టేక్ మేజర్ రోల్స్ అంటే వాళ్ళ వర్క్ లైఫ్ లో. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇఫ్ దే ఆర్ టేకింగ్ అ బిగ్గర్ రోల్స్ మేబీ దే హ్యావ్ టు గివ్ మోర్ టైమ్ టు ద వర్క్. ఇప్పుడు వాళ్ళు వర్క్ కి ఎక్కువ టైం ఇస్తే ఇంట్లో పనులు చూసుకోవడం కష్టమైంది, పిల్లల్ని చూసుకోవడం కష్టమైంది అని చెప్పి దే హ్యాడ్ టు కాంప్రమైజ్ ఆన్ దర్ వర్క్ లైఫ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఏదైనా అన్ఫార్చునేట్ కేసులో మ్యారేజ్ కనుక బ్రేక్ అయితే టు కంపెన్సేట్ దమ్. ఇప్పుడు కనుక వాళ్ళు మ్యారేజ్ బ్రేక్ అయిన తర్వాత ఇఫ్ దే గో బ్యాక్ టు దర్ వర్క్, ఆ ఇయర్స్ ఆఫ్ స్కిల్ ఉండదు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు, దే వోంట్ గెట్ దట్ మనీ. సో దాన్ని కంపెన్సేట్ చేయడానికి ఇన్ ఇయర్స్ ఆఫ్ అన్పెయిడ్ డొమెస్టిక్ వర్క్ కానీ అన్పెయిడ్ చైల్డ్ కేర్ కానీ వాటన్నిటిని కంపెన్సేట్ చేయడానికి ఎలిమోనీ తీసుకుంటారు అనమాట. ఇఫ్ హస్బెండ్ కూడా అలాంటి థింగే చేస్తే హస్బెండ్ కూడా డబ్బులు ఇవ్వాలన్నమాట. అంటే సొసైటీలో జెండర్ ఈక్వాలిటీ విచ్ ఇస్ ఫెమినిజం అది వచ్చేంత వరకు కూడా ఎలిమోనీ షుడ్ ఎగ్జిస్ట్. బట్ నువ్వు ఆ మ్యారేజ్ లో 6 months ఉండి, ఎవరు తప్పైనా అయి ఉండొచ్చు అందులో, బట్ దెన్ నువ్వు జస్ట్ 6 months ఆ మ్యారేజ్ లో ఉండి ఫినాన్షియల్ గా కూడా ఇండిపెండెంట్ గా ఉండి ఎలిమోనీ ఎక్స్పెక్ట్ చేయడం ఈజ్ సో స్టూపిడ్ అండ్ బుల్షిట్ ఐ ఫీల్.